నీతిమంతుని అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. ఆ లక్షణాలు ఉన్నోడిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. క్రీస్తును ధరించుకున్నవాడు నీతిమంతుడు. యేసు రక్తములో కడుగబడినవాడు నీతిమంతుడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినవాడు నీతిమంతుడు. క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడినవాడు నీతిమంతుడు. తర్వాత యోసేపు నీతిమంతుడయ్యుండి మరియను అవమానపరచనొల్లక ఆమె మీద నింద మోపకుండా రహస్యముగా విడనాడను ఉద్దేశించెను. ఇంకొకడి మీద నింద మోపడానికి ఇష్టము లేనోడు నీతిమంతుడు. అలాగే ఎన్నో లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా ఆ నీతిమంతులు అనే వర్ణనకు సరిపోరు. ఇంకొకడి మీద ఒక రాయి వేయాలి, ఒక నింద మోపాలి, వ్యక్తిగతంగా ఏదైనా అనాలి అంటే ఇష్టపడకుండా ఉండడం నీతిమంతుని లక్షణం.